లేదభి, ఈరోజు ఏదైతే జరిగిందో దాని తర్వాత నాకు నీ గురించి పూర్తిగా తెలుసని నాకు కనిపించడం లేదు. తను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ పెళ్లి నీ కారణంగానే జరిగింది. నువ్వే కదా నన్ను కన్విన్స్ చేసావు ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు నువ్వు అదే అమ్మాయి విషయంలో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావా? అవును, ఎందుకంటే అప్పుడు నేను ఊహించనే లేదు నువ్వు నిజంగానే ఆ కళ్ళజోడు మాయలో పడిపోతావని. నేనెందుకు నీతో మాట్లాడుతున్నాను? ఇది నీ లైఫ్ కదా, తనతో ఉండాలంటే ఉండు, హనీమూన్కి వెళ్ళాలంటే వెళ్ళు, కానీ నేను ఇక దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు. నేను విషయాన్ని పెద్దది చేయడం లేదు, ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాను. అవునభి, నేను ఈ ఇన్సల్ట్ ని భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలేసి తనతో కలిసి మన ఈ రిలేషన్షిప్ ని మర్చిపోతేనే మంచిది. ఏయ్ తను తను ఏయ్ తను 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 జస్ట్ కామ్ డౌన్. నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు తనని ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావో, నాకేదైతే ప్రామిస్ చేసావో అవన్నీ అబద్ధాలు. yes, నాకు కష్టంగానే ఉంది, కానీ నువ్వెలాగైతే మారిపోయావో నేను కూడా అలాగే మారిపోతాను. తను లిసన్, తను యు కాంట్ డూ దిస్ టు మీ. హే తను, ఆ కళ్ళజోడితో నాకు సంబంధం అంటే గట్టి నువ్వు నాతో సంబంధం తెంచేసుకుంటున్నావా? ఆ కళ్ళజోడిని చూసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందని నీకు అనిపిస్తోందా? తనని చూసి కాదు, కానీ నిన్ను చూసి నాకు అనిపిస్తుంది అలా జరగచ్చు అని. యు నో వాట్, యు ఆర్ జెలస్. నువ్వు తన విషయంలో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావు. ఈ విషయంలో నీకు ఇన్సల్ట్ కాదు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంది. ఎందుకంటే నన్ను తనతో కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి. నేను కాదు, నువ్వే స్వయంగా కలుపుకున్నావు, అది నువ్వు ప్రూవ్ చేసావు కూడా. షర్ట్ మీద లేడీస్ పర్ఫ్యూమ్, పొడవైన జుట్టు, అలాగే నేను ఫోన్ లో విన్నదంతా అదే బట్టలు విప్పు అండ్ ఆల్ దట్. చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంది నాకు. ఇక నేను ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చేసి చూపిస్తావు? నేను ఈ రోజు వరకు చెయ్యండి. నేను నిన్ను మోసం చేస్తున్నానని నీకు అనిపిస్తాను కదా. ఇప్పుడు నేను నీకు నా లక్షల ఫ్యాన్స్ ముందు ప్రపోజ్ చేస్తాను. అభి, లిసన్. అభి, నాన్నమ్మకు తెలిసిందంటే ప్రాబ్లం.